అందరికీ నమస్కారం. ఏఎస్ అండ్ థాట్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. భారతదేశం అంటే కేవలం మ్యాప్ మీద గీసిన కొన్ని గీతలే కాదు. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు, పశ్చిమ కనుమల నుండి తూర్పు సరిహద్దుల వరకు ప్రవహిస్తున్న ఒక అఖండ చైతన్య స్రవంతి. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో జాతులు, వీటన్నిటినీ తన గుండెల్లో దాచుకుని జగద్గురువుగా నిలిచిన ఈ పుణ్యభూమిని మొక్కలు చేయాలనే చరిత్రలో ఎందరో ప్రయత్నించేశారు. శతాబ్దాల పాటు మన సంపదను, మన సంస్కృతిని దోచుకున్న తెల్లదొరలు ఈ దేశాన్ని భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా విభజించాలని చూశారు. ఆ విదేశీ కుట్రల నీడలు, ఆనాటి పాలకుల స్వార్థ రాజకీయాలు నేటికి మన ఈశాన్య రాష్ట్రాల రూపంలో మన కళ్ళ ముందే సజీవ సాక్ష్యాలుగా నిలుచున్నాయి. భారతదేశానికి మణిహారాలుగా నిలిచే ఆ 7 సిస్టర్స్ అయిన ఈశాన్య భారతం చుట్టూ అల్లబడిన చారిత్రక వ్యూహాలు ఏమిటి? ఆనాడు బ్రిటిషర్లు నాటిన విభజన బీజాలు నేడు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? ఈ విషయాల వెనుక ఉన్న నగ్న సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. మనం చరిత్ర పుటలను ఒకసారి వెనక్కి తిప్పితే 19వ శతాబ్దం చివరిలో, అంటే 1873 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారానే చరిత్రలో అత్యంత వివాదాస్పద ఇన్నర్ లైన్ పెర్మిట్ లేదా ఐఎల్పి అనే సరిహద్దు నిబంధన పుట్టుకొచ్చింది. పైకి వారు చెప్పిన కారణం వినడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. మైదాన ప్రాంతాల ప్రజలు కొండ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజన భూములను ఆక్రమించకుండా వారి విశిష్ట సంస్కృతిని కాపాడటానికే ఈ ప్రత్యేక రక్షణ కవచాన్ని కల్పిస్తున్నామని ఆనాడు బ్రిటిష్ పాలకులు ప్రకటించారు. కానీ తెల్లదొరల గుండెల్లో గిరిజనులపై ప్రేమ ఉందనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. వారి అసలు లక్ష్యం గిరిజనుల సంస్కృతిని కాపాడడం కాదు, తమ స్వంత వ్యాపార ఆర్థిక ప్రయోజనాలను భద్రపరుచుకోవడం. ఆ రోజుల్లో అస్సాం, దాని పరిసర కొండ ప్రాంతాల్లో లభించే అపారమైన తేయాకు తోటలు, విలువైన కలప, కొత్తగా బయటపడిన చమురు బావుల వ్యాపారం అంతా బ్రిటిష్ కంపెనీల చేతుల్లో ఉండేది. మైదాన ప్రాంతాల వ్యాపారులు అక్కడికి వెళ్లి స్థానిక గిరిజనులతో గొడవలు పెట్టుకుంటే ఆగ్రహించిన గిరిజన తెగలు బ్రిటిష్ వ్యాపార సామ్రాజ్యంపై, వారి తోటలపై దాడులు చేసేవారు. దీనివల్ల బ్రిటిష్ ఖజానాకు భారీగా గండిపడేది. అందుకే ఒక కల్పిత సరిహద్దు గీతను గీసి సాధారణ భారతీయులు ఎవ్వరూ తమ అనుమతి లేకుండా ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టకూడదని, అక్కడ భూములు కొనకూడదని ఆంక్షలు విధించారు. ఇది గిరిజనుల రక్షణ కోసం కాదు, బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక రక్షణ కోసం చేసిన వ్యూహాత్మక అడుగు. అయితే ఈ ఇన్నర్ లైన్ పెర్మిట్ వెనుక అంతకంటే ప్రమాదకరమైన మరో లోపాయకారి వ్యూహం దాగి ఉంది. భారతీయ సమాజానికి, సంస్కృతికి అత్యంత దూరంగా ఉన్న కొండ ప్రాంతాలను దేశంలోని మిగతా భాగంతో కలవకుండా ఒంటరిని చేయడమే ఆ వ్యూహం. ఈ నిబంధన ప్రకారము సామాన్య భారతీయులకు, పండితులకు, సాధువులకు ఆ ప్రాంతాల్లోకి ప్రవేశం నిషిద్ధమైంది. కానీ విదేశాల నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలకు మాత్రం బ్రిటిష్ పాలకులు ఎర్రతివాచి వేచి పరిచి స్వాగతం పలికారు. ఇక్కడే చరిత్ర ఒక పెద్ద మలుపు తిరిగింది. శతాబ్దాలుగా ప్రకృతిని ఆరాధిస్తూ తమదైన విశిష్ట సంస్కృతితో జీవిస్తున్న గిరిజన ప్రాంతాల్లోకి విదేశీ క్రైస్తవ మిషనరీలు భారీగా ప్రవేశించి అప్పటి వరకు సరైన లిపి లేని వారి స్థానిక భాషలను, రోమన్ లిపిని పరిచయం చేయడం ద్వారా, అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయడం ద్వారా మిషనరీలు స్థానిక ప్రజలకు దగ్గరయ్యాయి. విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు ఆసరాగా చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అండదండలతో క్రమంగా ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున మత మార్పులు జరిగాయి. నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉన్న స్థానిక సాంప్రదాయాలు కాలక్రమేణా కనుమరుగై మెజారిటీ జనాభా క్రైస్తవ మతంలోకి మారిపోయింది. అయితే చరిత్రకారులు చెప్పేదాని ప్రకారము ఇది కేవలం తుపాకీ చూపు బెదిరించి చేసిన బలవంతపు మార్పిడి మాత్రమే కాదు, సామాజిక ఐసోలేషన్ లేదా ఒంటరితనాన్ని వాడుకొని వ్యవస్థీకృతంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన మార్పు. ఈ చారిత్రక పరిణామాల వల్లనే నేడు మన సమాజంలో ఒక తీవ్రమైన ఆందోళన, ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలను మిగిలిన భారతదేశం నుండి వేరు చేసి అక్కడ ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ ప్రచారంలో పూర్తిగా అవాస్తవం ఉందని మనం కొట్టేపారేయలేం. అలాగని ఇదే ముమ్మాటికి నిజమని భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1950 నుండి 1990 వరకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రమైన ఉగ్రవాదం, విచ్ఛిన్నకర శక్తుల సాయుధ పోరాటాలు జరిగిన మాట వాస్తవం. కొన్ని తీవ్రవాద సంస్థలు ఏకంగా భారతదేశం నుండి విడిపోవాలనే డిమాండ్తో మతపరమైన నినాదాలను కూడా వాడుకున్నాయి. కానీ కాలం మారింది. భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, మన సైనిక పటిష్టత వల్ల ఆనాటి ఉగ్రవాద ధోరణులు నేడు చాలా వరకు సమసిపోయాయి. మిజోరాం లాంటి రాష్ట్రాలు శాంతి ఒప్పందాల ద్వారా పూర్తిగా దేశ స్రవంతిలో కలిసిపోయాయి. నేడు అక్కడ ప్రజలు భారత ఎన్నికలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దేశ సరిహద్దులను కాపాడటంలో మన జవాన్లతో భుజం కలిపి నిలుపుతున్నారు.
ఇటీవల మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలను చూసి చాలామంది దీనిని కేవలం మతపరమైన యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ లోతుగా పరిశీలిస్తే అది కేవలం మత ఘర్షణ మాత్రమే కాదు. అది వనరులు, భూమి మరియు గిరిజన హోదా కొరకు రెండు స్థానిక జాతుల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ. ఇక ప్రస్తుత కాలానికి వస్తే బ్రిటిషర్లు ఆనాడు ప్రవేశపెట్టిన ఈ ఇన్నర్ లైన్ పెర్మిట్ విధానం నేటికీ భారతదేశంలో కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం మరియు ఇటీవల చేరిన మణిపూర్ రాష్ట్రాల్లో నేటికీ బయట ప్రాంతాల వారు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అయితే ఆనాడు బ్రిటిషర్లు మనల్ని విభజించడానికి ఈ చట్టాన్ని వాడితే నేడు స్వతంత్ర భారత ప్రభుత్వం అక్కడి సరిహద్దు భద్రతను కాపాడడానికి, స్థానిక గిరిజన తెగల ప్రత్యేక హక్కులను, వారి సంస్కృతిని రక్షించడానికి దీనిని ఒక కవచంగా వాడుతోంది. పొరుగు దేశాల నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకోవడానికి ఈ విధానం నేడు ఎంతగానో దోహదపడుతోంది. ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే, మన సరిహద్దుల్లో చైనా వంటి శత్రు దేశాలు, మయన్మార్ వంటి అశాంతితో కూడిన సరిహద్దులు ఉన్న మాట నిజం. ఆ శక్తులు మన ఈశాన్య ప్రాంతంలో అశాంతిని రేపడానికి, డ్రగ్స్, ఆయుధాల ద్వారా యువతను పక్కదారి పట్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ నేటి భారతదేశం ఆనాటి బ్రిటిష్ కాలం నాటి బలహీనమైన దేశం కాదు. ఇది సార్వభౌమాధికారం కలిగిన నవభారతం. ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని ప్రచారాలు సాగినా ఈశాన్య భారతం ఎప్పటికీ భారతదేశంలో ఒక అవిభాజ్య భాగమే. భౌగోళికంగా వారు మనకు దూరంగా ఉన్నారనే భావనను వీడి వారిని మన గుండెల్లో చేర్చుకున్నప్పుడే ఆనాడు బ్రిటిషర్లు నాటిన విభజన రేఖలు పూర్తిగా చెరిగిపోతాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ దేశం ఒక్కటే. మనమంతా ఒక్కటే. ఈ అఖండ భారతాన్ని విచ్ఛిన్నం చేయడం ఏ శక్తులకు సాధ్యం కాదు. ఇలాంటి చారిత్రక వీడియోలకు ఏఎస్ఎన్ థాట్స్ ఛానల్ను ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.